విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గత శుక్రవారం నాడు ఎస్ఎస్ఎల్వి డెవలప్మెంటల్ ఫ్లైట్ 3ని లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ఇక గత 10-15 సంవత్సరాల్లో వచ్చినటువంటి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్, బయోటెక్నాలజీ కావచ్చు, నానో టెక్నాలజీ కావచ్చు, ఇవి హెల్త్ కేర్ సెక్టర్కి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ చూడండి, బయోటెక్నాలజీలో వచ్చినటువంటి అడ్వాన్సెస్, నానో టెక్నాలజీలో వచ్చినటువంటి అడ్వాన్సెస్ హెల్త్ కేర్ సెక్టర్కి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసేటప్పుడు ఇక్కడ నేను చెప్పేటువంటి పాయింట్స్ని స్ట్రైట్ అవే మీరు కోట్ చేయొచ్చు. తర్వాత ఈ మధ్య వార్తల్లోకి వచ్చినటువంటి నిఫా వైరస్, జికా వైరస్, అలాగే ఎంపాక్స్, వీటి మధ్య డిఫరెన్సెస్ క్రిస్టల్ క్లారిటీతో తెలుసుకుందాం. సెల్యులోస్కి లిగ్నిన్కి మధ్య తేడా ఏమిటి, కార్బన్ నానో ట్యూబ్స్ అంటే ఏమిటి, వాటి అప్లికేషన్స్ ఏమిటి, ఇవన్నీ ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలన్నమాట. ఇక మొదటి ప్రశ్న, FAO ఈ మధ్య స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ పేరులోనే ఉంది ఫుడ్ సెక్యూరిటీ. అంటే ఎంతమంది పాపులేషన్, ఎన్ని దేశాల్లో ఎంతమంది పాపులేషన్ ఫుడ్ ఇన్సెక్యూరిటీతో బాధపడుతున్నారు. అంతేకాకుండా న్యూట్రిషన్కి సంబంధించి ముఖ్యమైనటువంటి విషయాలు, ఎంతమందికి సరైన న్యూట్రిషియస్ ఫుడ్ దొరకడం లేదు, ఎంతమంది మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారు, ఇలాంటివన్నీ కూడా ఈ రిపోర్ట్లో ఉన్నాయి. ముందు ఒక పాయింట్, ఇంటర్నేషనల్గా ఒక పాయింట్ చెప్పి ఆ తర్వాత ముఖ్యమైనటువంటి మన దేశానికి సంబంధించిన విషయాల మీద ఫోకస్ చేస్తాను. ఆ రిపోర్ట్లో వచ్చినటువంటి మన దేశానికి సంబంధించిన విషయాల మీద ఫోకస్ చేస్తాను. మొదటిది ఏంటంటే 2019 నుంచి 2021 మధ్యలో ప్రపంచం మొత్తం మీద ఎవరైతే హంగర్తో బాధపడుతున్నారో, అంటే ఆకలితో బాధపడుతున్నారో, హంగర్ అంటే అర్థం ఏమిటి, కావలసినంత క్యాలరీస్ దొరక్కపోవటం. ఏదైనా ఒక దేశంలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉందనుకోండి, సైనిక పరిపాలనలో అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన ఉందనుకోండి, అథారిటేరియన్ లీడర్ ఉన్నారనుకోండి, అక్కడేమవుతుంది, సరిగా ఫుడ్ గ్రెయిన్స్ దొరకవు, అప్పుడు క్యాలరీస్ వాళ్ళకి అందవు. దాన్ని హంగర్ అంటామన్నమాట. అంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతిరోజు కావలసినటువంటి క్యాలోరిక్ ఇంటేక్ లేకపోతే దాన్ని హంగర్ అంటాం. 2019 నుంచి 2021 మధ్యలో ప్రపంచవ్యాప్తంగా హంగర్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నాను నేను. ఆ తర్వాత స్టాగ్నెంట్గా ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారం 2030 కల్లా, అంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు జీరో హంగర్ కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీరు చూస్తే జీరో హంగర్కి చాలా దూరంగా ఉన్నాము. దాదాపు 56 కోట్ల మంది 2030లో కూడా ఆకలితో బాధపడుతుంటారు అని ఈ రిపోర్ట్ తేల్చిందనమాట. సరే, మన దేశానికి సంబంధించి చూస్తే 2004-06 అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితానికి వెళదాం. అప్పటితో పోలిస్తే 2021-23 అంటే రీసెంట్గా వచ్చినటువంటి రిపోర్ట్తో కంపేర్ చేస్తే గత 20 సంవత్సరాల కాలంలో మన దేశానికి సంబంధించి హంగర్ 24.4% నుంచి 13.7% తగ్గింది. 24.4 నుంచి 13.7%. అంటే గత 20 సంవత్సరాల కాలంలో ఇక్కడ హంగర్తో బాధపడే వాళ్ళు 10% తగ్గారు మన దేశంలో. పాజిటివ్ థింగ్ కదా. రెండోది ఏంటంటే ఇక్కడ ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ 17% పెరిగింది. అంటే మొదటి 6 నెలలు తల్లిపాలే పట్టాలి బిడ్డకి, వేరే వాడద్దు అని WHO నిబంధనలు ఉన్నాయి. సప్లిమెంట్స్ కానీ ఏమి వాడద్దని చెప్పి. సో దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు 17% పెరిగారు. 2012-2022 మధ్య 10 సంవత్సరాల కాలంలో, అంటే చాలా అవేర్నెస్ పెరుగుతుంది. ఇక మూడోది ఏంటంటే స్టంటింగ్. 2012-2022తో కంపేర్ చేస్తే స్టంటింగ్ అనేటువంటిది దాదాపు 10% తగ్గి 31%కి వచ్చింది, 31.7%. ఇవన్నీ పాజిటివ్ సైన్స్. అనీమియా కూడా స్లైట్గా తగ్గింది. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే న్యూట్రిషియస్ ఫుడ్
న్యూట్రిషియస్ ఫుడ్ అంటే అందులో సఫిషియెంట్ వెజిటబుల్స్ ఉండాలి, అలాగే ఫ్రూట్స్ ఉండాలి, రకరకాల కాంపోనెంట్స్ సమపాళ్లలో ఉండాలి. అలాంటి ఫుడ్ ఇప్పటికీ కూడా మన దేశంలో 55% మందికి అందుబాటులో లేదు అని రిపోర్ట్లో తేల్చిందనమాట. అర్థమైంది కదా నేను చెప్పిన పాయింట్స్. మీరు ఏదైనా డిస్క్రిప్టివ్ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ఉపయోగపడతాయి. కార్బన్ నానో ట్యూబ్స్, వాటి అప్లికేషన్స్ మీరు చూస్తే గ్రాఫీన్, GRAPHENE, గ్రాఫీన్ ఒక పక్క, కార్బన్ నానో ట్యూబ్స్ ఇంకో పక్క. ఈ రెండు వండర్ మెటీరియల్స్. మీరు గ్రాఫీన్ చూస్తే ఇంకా దాని అప్లికేషన్స్ విరివిగా అందుబాటులోకి రాలేదు. గ్రాఫీన్ అంటే 2D స్ట్రక్చర్ అనమాట. ఒక కార్బన్ యాటమ్ థిక్. యాటమ్ అంటే ఎంత తక్కువ థిక్నెస్ ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో ఒక కార్బన్ యాటమ్ థిక్ అనమాట. అది గ్రాఫీన్, వండర్ మెటీరియల్. ఈ 2D గ్రాఫీన్ ఏదైతే ఉందో దీన్ని మనం సిలిండ్రికల్గా చూడామనుకోండి, అది కార్బన్ నానో ట్యూబ్స్ అవుతాయి. సో కార్బన్ నానో ట్యూబ్స్ అప్లికేషన్స్ బాగా పెరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడండి, గ్రాఫీన్ని ఇలా సిలిండ్రికల్గా చుట్టారనుకోండి, అంటే 1 కార్బన్ థిక్ ఉన్నటువంటి గ్రాఫీన్ని సిలిండ్రికల్గా మీరు చుట్టారనుకోండి, అప్పుడు అది కార్బన్ నానో ట్యూబ్ అవుతుంది. అది ఒక సింగిల్ లేయర్ కావచ్చు, మల్టీ లేయర్ కావచ్చు. దీని డయామీటర్ జస్ట్ 1 to 3 నానోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అందుకే దీన్ని కార్బన్ నానో ట్యూబ్స్ అన్నారు. కార్బన్ నానో ట్యూబ్స్ మీరు మామూలు ప్లాంట్ బేస్డ్ మెటీరియల్ నుంచి కూడా తయారు చేయొచ్చు. ముఖ్యమైన విషయం, ప్లాంట్ బేస్డ్ మెటీరియల్స్ నుంచి కూడా తయారు చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవి బయోడిగ్రేడబుల్. తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ మెటలిక్ స్టేట్ నుంచి సెమీ కండక్టర్ స్టేట్కి కూడా మార్చచ్చు, వైస్ వర్సా అన్నమాట. అంటే ఈ కార్బన్ అనేటువంటిది సింగిల్ కార్బన్ థిక్ తోటి మనం సిలిండర్గా చుట్టినప్పుడు రకరకాల అప్లికేషన్స్కి ఉపయోగపడతాయని నేర్చుకున్నాం. అయితే ఈ మెటలిక్ స్టేట్ నుంచి సెమీ కండక్టర్ స్టేట్కి కూడా దీన్ని తయారు చేయొచ్చు. దాంతో ఇప్పుడున్నటువంటి ట్రాన్సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో సిలికాన్ బేస్డ్ కదా, ఇప్పుడున్నటువంటి ట్రాన్సిస్టర్స్ సెమీ కండక్టర్స్లో మనం వాడేటువంటిది సిలికాన్ బేస్డ్ కదా, వాటిని కూడా కార్బన్ నానో ట్యూబ్స్ రిప్లేస్ చేసే అవకాశం ఉందన్నమాట. ఇక కార్బన్ నానో ట్యూబ్స్ విషయానికి వస్తే చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, టెన్సైల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అలాగే హీట్ కండక్టివిటీ కానీ ఎలక్ట్రికల్ కండక్టివిటీ కానీ చాలా ఎక్కువ ఉంటుంది మిగతా మెటీరియల్స్తో కంపేర్ చేస్తే. అందుకే దీని అప్లికేషన్స్ రాబోయే కాలంలో చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ట్రాన్సిస్టర్స్గా వాడచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ స్టోరేజ్ డివైసెస్గా వాడచ్చు. తర్వాత సోలార్ ప్యానెల్స్లో వాడచ్చు. తర్వాత మెడికల్ ఫీల్డ్లో ముఖ్యంగా ఇక్కడ ప్రోటీన్స్తో కానీ డిఎన్ఏస్తో కానీ లింక్ చేసి, అంటే వేరే జెనెటిక్ మెటీరియల్ని దీనికి అటాచ్ చేసి బాడీలో ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించవచ్చు. కాబట్టి మెడికల్ ఫీల్డ్లో రాబోయే కాలంలో చాలా అడ్వాన్సెస్ ఉండబోతున్నాయి. అంతేకాకుండా డయాగ్నోస్టిక్స్కి కూడా వాడచ్చు. అంటే టెస్ట్ని చేయడానికి డయాగ్నోస్టిక్ కాంపోనెంట్స్గా కూడా వాడచ్చు అనమాట. కాబట్టి కార్బన్ నానో ట్యూబ్స్ అలాగే గ్రాఫీన్ ఈ రెండు వండర్ మెటీరియల్స్ అన్నారు. కార్బన్ నానో ట్యూబ్స్ విషయానికి వస్తే మెడికల్ ఫీల్డ్లో వాటికి మనం డిఎన్ఏని ప్రోటీన్స్ని అటాచ్ చేసి బాడీలో ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించేయచ్చు. ముఖ్యంగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో టార్గెటెడ్ డ్రగ్ థెరపీకి వీటిని వాడుతున్నారు. ఇక రెండోది ఏంటంటే వేరియస్ డయాగ్నోస్టిక్ మెటీరియల్స్గా కూడా వీటిని వాడచ్చు అనమాట. ఇక తర్వాత ఎలక్ట్రికల్ స్టోరేజ్ డివైసెస్గా వాడచ్చు, ట్రాన్సిస్టర్స్గా కూడా వాడచ్చు, వాటర్ ఫిల్టరేషన్కి వాడచ్చు. సో ఇలా రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ఈ విషయం చెప్పినట్టున్నాను, బట్ ఈసారి కొంచెం డీటెయిల్గా మీకు చెప్పాను. సెల్యులోజ్, లిగ్నిన్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ప్లాంట్ సెల్స్ మీరు తీసుకుంటే, ప్లాంట్ సెల్స్ తీసుకుంటే సెల్యులోజ్ ఉంటుంది, లిగ్నిన్ ఉంటుంది. సెల్యులోజ్తో పాటు హెమీ సెల్యులోజ్ కూడా ఉంటుంది, ఇంకా వేరే కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. బట్ ప్రైమర్లీ సెల్యులోజ్, లిగ్నిన్ ఈ రెండు కాంపోనెంట్స్ అనమాట. ఇది ప్లాంట్ సెల్స్ మీరు తీసుకుంటే, ఇక్కడ ప్లాంట్ సెల్స్లో సెల్యులోజ్ ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది. ఇక వీటిని స్ట్రెంగ్తెన్ చేయడానికి, అంటే ఈ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో
అవి స్ట్రైట్గా నిలబడి ఉండటానికి, అలాగే ఈ క్రాస్ లింక్డ్ పాలిమర్స్ అంటాం. కేవలం సెల్యులోజ్ తోటే చెట్లు ఈ విధంగా ఉండలేవు. ముఖ్యంగా ఇది ఒక బైండింగ్ ఏజెంట్ లాగా లిగ్నిన్ ఉపయోగపడుతుంది. ఇవి క్రాస్ లింక్డ్ పాలిమర్స్ అన్నమాట. సెల్యులోజ్ అంటే మీ అందరికీ తెలుసు, అది గ్లూకోజ్ మాలిక్యూల్స్ రకరకాల షేప్స్లో అమరి ఉంటాయన్నమాట. అర్థమైంది కదా. సో గ్లూకోజ్ మాలిక్యూల్స్ రకరకాల షేప్స్లో అమరి ఉండటం సెల్యులోజ్. లిగ్నిన్ అనేటువంటిది ఇవి క్రాస్ లింక్డ్ పాలిమర్స్ అనమాట. జస్ట్ ఆ ప్లాంట్ మెటీరియల్ని బైండ్ చేసి ఉంచడానికి, ఈ లిగ్నిన్ వాడతాం. ఇక సెల్యులోజ్, మీరు ప్లాంట్స్ తీసుకుంటే ప్లాంట్ సెల్స్లో అరౌండ్ 40-50% సెల్యులోజ్ ఉంటుంది. తర్వాత సెకండ్ హైయెస్ట్ కాంపోనెంట్ లిగ్నిన్ అనమాట. తర్వాత ఈ సెల్యులోజ్ ఏదైతే ఉందో, సెల్యులోజ్ని ఈ ర్యూమినెంట్స్ ఏవైతే ఉంటాయో, ర్యూమినెంట్స్ అంటే నెమరు వేసుకునేటువంటి జంతువులు, కొన్ని జంతువులు గడ్డి తిన్న తర్వాత నెమరు వేసుకుంటాయి కదా. సో అలాంటి ర్యూమినెంట్స్ ఏవైతే ఉంటాయో అవి సెల్యులోజ్ని డైజెస్ట్ చేసుకుంటాయి, కానీ లిగ్నిన్ని డైజెస్ట్ చేసుకోలేవు. ఇది ఒక ముఖ్యమైన విషయం. తర్వాత ఈ సెల్యులోజ్, లిగ్నిన్ ఈ రెండు కాంపోనెంట్స్ మీరు చూస్తే మన టెరెస్ట్రియల్ లైఫ్లో ఈ ఆర్గానిక్ కాంపోనెంట్స్లో చూస్తే సెల్యులోజ్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది, లిగ్నిన్ నెంబర్ 2 పొజిషన్లో ఉంటుంది. సెల్యులోజ్, లిగ్నిన్ రెండు కూడా ఆర్గానిక్ కాంపోనెంట్సే. ఒకటేమో ది హైయెస్ట్ ఇన్ ద టెరెస్ట్రియల్ లైఫ్, తర్వాత సెకండ్ హైయెస్ట్ ఏమో లిగ్నిన్. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు కాటన్ ఫైబర్స్ తీసుకున్నారనుకోండి, అందులో 80-90% సెల్యులోజే ఉంటుంది. తర్వాత మీరు ఏదైనా సరే ఒక ప్లాంట్ నుంచి పేపర్ ఇండస్ట్రీకి మీరు కొన్ని రకాల ప్లాంట్స్ని తీసుకెళ్తారు కదా. పేపర్ ఇండస్ట్రీకి తీసుకెళ్ళినప్పుడు పేపర్ ఇండస్ట్రీలో వాడేటువంటిది సెల్యులోజ్. ఈ లిగ్నిన్ని సపరేట్ చేస్తారు. లిగ్నిన్ని పార్టికల్ బోర్డ్స్లో బైండర్గా అలా వాడతారనమాట. ఈ లిగ్నిన్, సెల్యులోజ్ ఇవన్నీ ఎందుకు వార్తల్లోకి వచ్చాయంటే, ఈ మధ్య బయోబిట్యుమెన్కి సంబంధించి మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్పినటువంటి మాటని దృష్టిలో పెట్టుకుంటే మీకు లిగ్నిన్ అనేటువంటి ప్రోడక్ట్ ద్వారా ఆ బయోబిట్యుమెన్ తయారు చేస్తారనమాట. అర్థమైంది కదా. ప్లాంట్ సెల్స్లో ఉండేటువంటి రెండు ప్రైమరీ కాంపోనెంట్స్, ఒకటి సెల్యులోజ్, రెండోది లిగ్నిన్. హైయెస్ట్ సెల్యులోజ్, సెకండ్ హైయెస్ట్ లిగ్నిన్. సెల్యులోజ్ అనేటువంటిది గ్లూకోజ్ మాలిక్యూల్స్ రకరకాల షేప్స్లో అరేంజ్ చేయబడి ఉంటాయి. తర్వాత లిగ్నిన్కి సంబంధించి ఇవి ఈ పాలిమర్స్ అనమాట, ఇవి బైండర్ లాగా ఉపయోగపడేటువంటి పాలిమర్స్ అనమాట. సో ఇది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. ర్యూమినెంట్స్ ఏవైతే ఉంటాయో అవి సెల్యులోజ్ని డైజెస్ట్ చేసుకుంటాయి, కానీ లిగ్నిన్ని డైజెస్ట్ చేసుకోలేవు. మనం సెల్యులోజ్ని కూడా డైజెస్ట్ చేసుకోలేము. మనకి ఫైబర్ ఉంటుంది కదా, ఫైబర్ ఏదైతే ఎక్కువ ఉండాలంటారో మన డయట్స్లో, అది ఒక రకంగా చెప్పుకోవాలంటే సెల్యులోజ్. అది అలాగే కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైంది కదా. సో అందుకని ఇక్కడ సెల్యులోజ్ అలాగే లిగ్నిన్. సెల్యులోజ్ ఏమో పేపర్ ఇండస్ట్రీలో అలాగే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఇక లిగ్నిన్ విషయానికి వస్తే బైండర్స్గా వాడతారు, అందుకే దాన్ని బయోబిట్యుమెన్గా కూడా వాడుతున్నాం అనమాట. 35% దాకా బయోబిట్యుమెన్ని వాడటానికి మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ మీకు ఈ మధ్య ఎంపాక్స్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా, ఎంపాక్స్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా డిక్లేర్ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అలాగే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ కాంటినెంటల్ సెక్యూరిటీ, PHECS అంట. ఆఫ్రికన్ కాంటినెంట్కి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ కాంటినెంటల్ సెక్యూరిటీగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ రెండు ఇలా డిక్లేర్ చేయటం ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ డిక్లేర్ చేస్తే దాని అర్థం ఏమిటి? ఒకటేమో ఇతర దేశాలకు కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం దాని ఉద్దేశం. రెండోది, ప్రపంచ దేశాలన్నీ సహకారాన్ని అందించి, డయాగ్నోస్టిక్స్ కావచ్చు, మందులు కావచ్చు, వ్యాక్సిన్స్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా సహకారాన్ని అందించి
ఈ డిసీజ్ని మీరు కంట్రోల్ చేయండి అన్న మెసేజ్ కావచ్చు. ఈ 2 మెసేజ్లు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ ద్వారా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ దేశాలకు ఇస్తుందన్నమాట. సరే, ఇంకోసారి చెప్తున్నాను. ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్. మొదట దీన్ని మంకీ పాక్స్ అనేవాళ్ళు. దాదాపు 2 సంవత్సరాల క్రితం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని ఎంపాక్స్గా మార్చింది. సో ఇక్కడ ఎంపాక్స్ గురించి నేను కొద్దిసేపటి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్, అలాగే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ కాంటినెంటల్ సెక్యూరిటీ, ఈ 2 కూడా డిక్లేర్ చేయడం జరిగింది. కాంటినెంటల్ సెక్యూరిటీ అంటే ఆఫ్రికన్ కాంటినెంట్కి సంబంధించి, తర్వాత ఎంపాక్స్కి సంబంధించి క్లేడ్స్ 1B 2B ఇవి వార్తల్లోకి వచ్చాయి. వాటి గురించి కొంచెం సేపటి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ముందుకు వెళ్ళబోయే ముందు జికా వైరస్ అలాగే నిఫా వైరస్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ఎంపాక్స్కి వస్తాను. మొదట నిఫా వైరస్. గత వారం నేను చెప్పాను, నిఫా వైరస్ అంటే ఫ్రూట్ బ్యాట్స్ ఏవైతే ఉంటాయో, ఫ్రూట్ బ్యాట్స్ అవి న్యాచురల్ హోస్ట్. వాటి నుంచి పిగ్స్ ద్వారా, అలాగే ఈ షీప్ ద్వారా, గోట్స్ ద్వారా మనుషులకి వ్యాప్తి చెందొచ్చు. రెండోది ఏంటంటే ఈ నిఫా వైరస్ ఫెటాలిటీ రేట్ చాలా ఎక్కువ, 40% నుంచి 75%. నిఫా వైరస్కి ఫెటాలిటీ రేట్ చాలా ఎక్కువ. ఒకవేళ ఈ ఫ్రూట్ బ్యాట్ కొరికినటువంటి పండుని మనం తిన్నామనుకోండి రావచ్చు. అలాగే ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి క్లోజ్ కాంటాక్ట్లో ఉంటే రావచ్చు. డైరెక్ట్ యానిమల్స్ ద్వారా రావచ్చు. మీకు ఇంతకుముందే చెప్పాను, 1999వ సంవత్సరంలో మొదటిసారి మలేషియాలో అపియర్ అయింది మనుషుల్లో, పిగ్ ఫార్మర్స్కి. ఆ తర్వాత అది బంగ్లాదేశ్లో 2001, తర్వాత అక్కడక్కడ స్పొరాటిక్ ఇన్సిడెంట్స్ మన దేశంలో వినపడుతూనే ఉన్నాయి. కేరళలో ముఖ్యంగా అక్కడున్న సర్వేలెన్స్ సిస్టమ్స్ కావచ్చు, కొండ ప్రాంతాలు కావచ్చు, ఫ్రూట్ బ్యాట్స్ ఎక్కువ ఉండటం కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, కేరళలో ఈ నిఫా వైరస్కి సంబంధించి కేసెస్ రికార్డ్ అవుతున్నాయి ఎక్కువగా. తర్వాత వెంటనే చర్య తీసుకోవటం, దాన్ని కంట్రోల్ చేయటం జరుగుతోంది. మన దేశం నిఫా వైరస్ని కంట్రోల్ చేయడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించింది అని చెప్పచ్చు. ఇదంతా నిఫా వైరస్ గురించి. అలాగే నిఫా వైరస్కి సంబంధించి ఏ రకమైన ట్రీట్మెంట్ కానీ వ్యాక్సిన్స్ కానీ లేవు. దీన్ని కాసేపు పక్కన పెడదాం. ఇక రెండోది ఈ జికా వైరస్. జికా వైరస్కి సంబంధించి కూడా ఈ మధ్య కేసెస్ రిపోర్ట్ అయ్యాయి పూణే లాంటి సిటీస్లో. ఇక ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు చెప్పినటువంటి ఈ నిఫా వైరస్ ఏదైతే ఉందో అది మీకు చెప్పాను కదా, ట్రాన్స్మిషన్ అయ్యేది ఆ పండు కురికిందనుకోండి, ఫ్రూట్ బ్యాట్ దాన్ని తింటే వస్తుంది, వాటి సెలైవా ద్వారా వస్తుంది, ఇంటర్మీడియట్ యానిమల్స్ ద్వారా వస్తుంది, క్లోజ్ కాంటాక్ట్ ఉండటం వల్ల హ్యూమన్ టు హ్యూమన్ వస్తుంది. అందుకే ఎవరికైనా సోకినప్పుడు మనిషిని ఐసోలేట్ చేస్తారు. 40 to 75% డెత్ రేట్స్ ఉన్నాయి, ఫెటాలిటీ రేట్స్ అంటారు. ఇదంతా నిఫా వైరస్కి సంబంధించి. ఇక జీకా వైరస్ మీ అందరికీ తెలుసు, ఎయిడ్స్ ఎజిప్షి అనేటువంటి ఫిమేల్ మస్కిటో, ఆడదోమ, ఎయిడ్స్ ఎజిప్షి అనేటువంటి ఆడదోమ కుట్టినప్పుడు మీకు చికెన్ గున్యా, డెంగీ, ఎల్లో ఫీవర్ అలాంటివి వస్తాయి కదా. అలాగే ఈ జీకా వైరస్ కూడా దోమకాటు వలన స్ప్రెడ్ అవుతుంది. ఏదైతే మనకి డెంగీ, చికెన్ గున్యా అవి కలుగజేస్తుందో అదే దోమ ఈ జీకా వైరస్ని కూడా స్ప్రెడ్ చేస్తుందన్నమాట. జీకా వైరస్కి సంబంధించి మీకు మొట్టమొదటిసారి దీన్ని చాలా కాలం క్రితం, అంటే ఈ జీకా వైరస్ కొత్తదేం కాదు, చాలా కాలం నుంచే ఇది ఉంది. 1947లో 1947 అనుకుంటాను, ఉగాండాలో మొట్టమొదటిసారి దీన్ని మంకీస్లో చూశారు ఈ జీకా వైరస్ని. ఆ తర్వాత అది కొన్ని సంవత్సరాల తర్వాత మనుషులకి వ్యాపించింది. ప్రస్తుతం మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో అది మస్క్విటో బైట్ అనమాట. ఈ జీకా వైరస్ తోటి 2 ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని కేసెస్లో గలియన్ బ్యార్ సిండ్రోమ్ అంటాం. గలియన్ బ్యార్ సిండ్రోమ్ అంటే ఈ నరాల వీక్నెస్, నరాల బలహీనత. కొంతమందిలో ఈ నర్వ్స్ వీక్నెస్, గలియన్ బ్యార్ సిండ్రోమ్ రావచ్చు. రెండోది ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా డేంజర్. ప్రెగ్నెంట్ ఉమెన్కి సంబంధించి ఇది ఒకవేళ వాళ్ళు ఇన్ఫెక్టెడ్ అయితే పుట్టేటువంటి పిల్లలు తల
పూర్తిగా డెవలప్ అవ్వదు. హెడ్ చాలా తక్కువ ఉంటుంది. దాన్ని మైక్రోకెఫెలీ అంటామన్నమాట. సో మైక్రోకెఫెలీ, గలియన్ బేర్ సిండ్రోమ్ ఈ రెండు కూడా జీకా వైరస్ వ్యాప్తి వల్ల వచ్చేటువంటి అనర్థాలు. ముఖ్యంగా కంజెనిటల్ జీకా వైరస్ ఉంటే, అంటే ఒక బేబీ మదర్కి జీకా వైరస్ ఉండటం వల్ల పుడితే డెత్ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఉండదు, మైక్రోకెఫెలీ ఉంటుంది. అది మేజర్ ప్రాబ్లం అనమాట. సో మీకు నేను ఇప్పటిదాకా నిఫా వైరస్ అలాగే జీకా వైరస్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మంకీ పాక్స్ వైరస్, ఎంపాక్స్ వైరస్. ఎంపాక్స్ వైరస్ 1958 ఆ ప్రాంతంలో ఒక యూరోపియన్ కంట్రీ, డెన్మార్క్ అనుకుంటాను, ఒక యూరోపియన్ కంట్రీలో దాన్ని ఐసోలేట్ చేశారు. రీసెర్చ్కి వాడుతున్న కోతుల నుంచి దాన్ని ఐసోలేట్ చేశారు. తర్వాతది 1970లో ఆఫ్రికాలో ఉన్న డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డిఆర్సి అంటాం, అక్కడ హ్యూమన్స్కి వచ్చిందనమాట. తర్వాత ముఖ్యంగా అది చాలాసార్లు ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్న దేశాల్లో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నార్మల్గా ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్నటువంటి దేశాల్లో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. తర్వాత దీనికి దోమలకి ఏం సంబంధం లేదు. మీకు ఇంతకుముందు చెప్పిన నిఫా వైరస్కి దోమకాటుకి సంబంధం లేదు. జీకా వైరస్ మాత్రమే దోమకాటుతో వస్తుంది, ఎయిడ్స్ ఈజిప్షి ఫిమేల్ మస్కిటో. ఇక ఈ ఎంపాక్స్ ఏదైతే ఉందో ఇది హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కావచ్చు, లేకపోతే ఆ యొక్క ఈ ఎవరైతే న్యాచురల్ హోస్ట్స్ ఉన్నారో మంకీస్ కావచ్చు, స్క్వెరల్స్ కావచ్చు, వాటితో కాంటాక్ట్ అయినప్పుడు కానీ వస్తుందన్నమాట. సో ఈ మంకీ పాక్స్ లేదా ఎంపాక్స్. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సెక్సువల్ ట్రాన్స్మిషన్ ద్వారా కూడా అవుతుందన్నమాట ఈ మంకీ పాక్స్ అనేటువంటిది, ఒకరి నుంచి ఇంకొకరికి. ఈ మంకీ పాక్స్కి సంబంధించి ఇంతకుముందే చెప్పాను, మంకీస్లో దీన్ని ఐసోలేట్ చేశారు 1950లలో యూరోపియన్ కంట్రీలో. తర్వాత 1970లో డిఆర్సీలో వచ్చింది, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. అది అలాగే స్ప్రెడ్ అవుతూ వచ్చిందనమాట వేరు ఆఫ్రికన్ దేశాలకి. ఇక యూరప్ అడ్వాన్స్డ్ కంట్రీస్కి రావటం చాలా రేర్. కానీ 2022వ సంవత్సరంలో ఇది యూరప్లో ఉన్న చాలా దేశాలకు వ్యాపించింది. యూరప్లో ఉన్న చాలా దేశాలకు వ్యాపించినప్పుడు అప్పుడున్నటువంటి చాలా మైల్డ్ క్లేడ్ అనమాట, మైల్డ్ టైప్, దీన్ని 2B అంటాం. ఇది చాలా మైల్డ్. ఇది ముఖ్యంగా సెక్సువల్ ట్రాన్స్మిషన్ ద్వారా, హోమోసెక్సువల్స్, మెన్ టు మెన్ సెక్సువల్ ట్రాన్స్మిషన్, అలాంటి వాటి ద్వారా ఇది వ్యాపించేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా యూరోపియన్ కంట్రీస్కి చాలా వాటికి ఇది వ్యాపించింది, కానీ అంత ప్రాబ్లమ్స్ ఏం క్రియేట్ చేయలేదు. కానీ ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నటువంటి టైప్ 1B అనమాట. ఇంతకుముందు 2B 2 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 1B స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాల్లో స్ప్రెడ్ అవుతుంది. అయితే పోయినసారి అది ప్రపంచం అంతా స్ప్రెడ్ అయినప్పుడు డెత్ పర్సంటేజెస్ చాలా తక్కువ ఉండేవి, ఫెటాలిటీ రేట్స్. ఇప్పుడు ఫెటాలిటీ రేట్స్ 3-4% ఉన్నాయన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఏదైతే ఈ వైరస్ ఉందో ఎంపాక్స్ వైరస్, ఇది అలాగే స్మాల్ పాక్స్ అంటే మీ అందరికీ తెలుసు, 1980లో దాన్ని ఎరాడికేట్ చేశాం. ఇది అలాగే స్మాల్ పాక్స్, మళ్ళీ చెప్తున్నాను, ఈ మంకీ పాక్స్, స్మాల్ పాక్స్, కౌ పాక్స్ ఇవన్నీ ఒకే ఫ్యామిలీకి సంబంధించినవి. ఇక స్మాల్ పాక్స్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ ఎప్పుడో డెవలప్ చేశారు కదా, వాటిని ఎప్పుడైనా తయారు చేయొచ్చు. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్స్ వీటికి వాడచ్చు విత్ 85% ఎఫికసీ. ఇక డైరెక్ట్గా ఎంపాక్స్కి వ్యాక్సిన్స్ తయారు చేయలేరా అంటే ఎంపాక్స్కి వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నారు, రకరకాల స్టేజెస్లో ఉన్నాయి. ఈ మధ్య మన దేశానికి సంబంధించి ICMR కూడా ఈ ఎంపాక్స్ వ్యాక్సిన్ తయారు చేయడానికి టెండర్లను కూడా పిలిచింది. ఎంపాక్స్ వ్యాక్సిన్ తయారు చేయడం పెద్ద కష్టం కాదు, ఈజీనే. అంతేకాకుండా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఈ ఎంపాక్స్ అడ్వాన్స్డ్ కంట్రీస్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేయలేదు. 2022లో యూరోప్లో ఉన్న దేశాలను ఎఫెక్ట్ చేసినా కూడా అది హోమోసెక్సువల్ ట్రాన్స్మిషన్ ద్వారా వచ్చింది. రెండోది పెద్ద అంత సీరియస్ కాదు, మైల్డ్గా ఉన్నది. అది క్లేడ్ 2B అని చెప్పాను మీకు, అందుకే అంత సీరియస్గా ఎవరు తీసుకోలేదు. వస్తే మనం ఈ
ఈ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్స్ ఉన్నాయి కదా, అవి వాడుకోవచ్చులే అని చెప్పి అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్నీ అనుకున్నాయి. 2022లో కూడా స్మాల్ పాక్స్ వ్యాక్సిన్స్నే వాళ్ళు వాడారు. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే మాస్ వ్యాక్సినేషన్ అక్కర్లేదు. టార్గెటెడ్ గ్రూప్స్కే మీరు వ్యాక్సినేషన్ చేయండి. హోమోసెక్సువల్స్ కావచ్చు, లేకపోతే క్లోజ్ కాంటాక్ట్స్ వచ్చేవాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళకే మీరు వ్యాక్సినేట్ చేయండి ఇది WHO చెప్తోంది. ఇప్పటిదాకా స్టాండ్ అలోన్ బేసిస్లో, అంటే ప్రత్యేకంగా ఎంపాక్స్ కోసం వ్యాక్సిన్ అయితే డెవలప్ చేయలేదు. అవన్నీ రకరకాల క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. ఇప్పటిదాకా కూడా మనం స్మాల్ పాక్స్కి సంబంధించిన వ్యాక్సిన్స్నే వాడుతున్నాం. కానీ ఆఫ్రికాలో అవి కూడా అవైలబుల్గా లేవు. ఇప్పుడు ప్రపంచంలో సమస్య ఏంటంటే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా డిక్లేర్ చేశాం, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ కాంటినెంటల్ సెక్యూరిటీ ఫర్ ఆఫ్రికాగా డిక్లేర్ చేశాం. ఈ రెండు చేసినా కూడా ఆఫ్రికాకి వ్యాక్సిన్ అవైలబిలిటీ లేదు. ఇది కూడా ఒక రకమైన బయాస్ అని చెప్పొచ్చు. 2022లో ఇది మైల్డ్ వైరస్ యూరోపియన్ కంట్రీస్కి స్ప్రెడ్ అయినప్పుడు వ్యాక్సిన్స్ అన్ని వేసేశారు ఎవరైతే టార్గెటెడ్ గ్రూప్స్ ఉన్నారో. కానీ ఇప్పుడు ఆఫ్రికాలో, ముఖ్యంగా DRCలో ఎక్కువ కేసులు ఉన్నాయి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. వాళ్ళకి వ్యాక్సిన్స్ సరఫరా సరిగ్గా జరగటం లేదు. దీన్ని ఒక రకంగా బయాస్ అనుకోవచ్చు. ఇప్పుడు వచ్చింది కూడా క్లేడ్ 1B సీరియస్ అనమాట. సో అందుకని ఇప్పుడు మీకు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాను. ఎంపాక్స్కి సంబంధించి సేమ్ ఫ్యామిలీ, స్మాల్ పాక్స్, కౌపాక్స్. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ వాడచ్చు, అవే వాడుతున్నారు. క్లినికల్ ట్రయల్ కంప్లీట్ అయిపోయి కంప్లీట్గా ఎంపాక్స్కి ఇంతవరకు వ్యాక్సిన్ తయారు చేయలేదు. ఇప్పుడు రాబోయే కాలంలో ఆ వ్యాక్సిన్స్ రావచ్చు. మాస్ వ్యాక్సినేషన్ అక్కర్లేదు అని WHO చెప్పింది. క్రితంసారి వచ్చినటువంటి క్లేడ్ అంత డేంజర్ కాదు, కానీ ఇప్పుడు వచ్చినటువంటి 1B కొంచెం డేంజర్లా అనిపిస్తోంది. ఎందుకంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో దాదాపు 3-4% పీపుల్ దీని ద్వారా చనిపోయారు. సో అందుకని ప్రపంచం ఒక విధంగా అలర్ట్ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆఫ్రికాలో దీని రిపర్క్యూషన్స్ ఉండబోతున్నాయి రాబోయే కాలంలో. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలాగే డెవలప్డ్ వరల్డ్ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆఫ్రికాకి దాదాపు 10 మిలియన్ వ్యాక్సిన్స్ కావాలి అని చెప్తున్నారు. వాటిని సరఫరా చేయాలి ఇమ్మీడియట్గా. సరే, ఇప్పుడు చాలా సీరియస్ విషయాలు డిస్కస్ చేసుకున్నాం. మీకు డీటెయిల్గా స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ రిపోర్ట్లో ఉన్న 4-5 పాయింట్స్ చెప్పాను. కార్బన్ నానో ట్యూబ్స్ కూడా బాగానే డీటెయిల్గా డిస్కస్ చేశాం. అలాగే ఈ మూడింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్, నిఫా కావచ్చు, జికా కావచ్చు, అలాగే ఎంపాక్స్ కావచ్చు, వీటిని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇక 2 ముఖ్యమైన విషయాలు మీకు టచ్ చేస్తాను. వాటిల్లోకి వెళ్ళే ముందు ఈ చిన్న చిన్న విషయాలు కంప్లీట్ చేసి చివరిలో ఈ 2 పాయింట్స్ చెప్తాను. SSLV D3 డెవలప్మెంటల్ ఫ్లైట్స్ అంటే రెగ్యులర్గా అప్రూవ్ చేయడానికి ముందు కొన్ని డెవలప్మెంటల్ ఫ్లైట్స్ ఉంటాయి. 3 డెవలప్మెంటల్ ఫ్లైట్స్ కంప్లీట్ అయ్యాయి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్కి సంబంధించి. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో అంటే ఈ చిన్న చిన్న రాకెట్స్ అన్నమాట. మనకి PSLV, GSLV గురించి మీ అందరికీ తెలుసు. GSLV దాదాపు 4 టన్నుల పేలోడ్ని ఈ జియో స్టేషనరీ ఆర్బిట్కి తీసుకెళ్ళగలదు. అలాగే లో ఎర్త్ ఆర్బిట్కి తీసుకెళ్ళాలంటే PSLVని వాడతాం. ఇప్పుడు SSLV ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న శాటిలైట్స్, నానో అనొచ్చు, మైక్రో అనొచ్చు, స్మాల్ అనొచ్చు, 10 కేజీల నుంచి 500 కేజీల దాకా ఉండేటువంటి శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి డెవలప్ చేసినటువంటి రాకెట్ అన్నమాట స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది ఇస్రో వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పచ్చు. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. రాబోయే కాలంలో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీని ప్రైవేట్ సెక్టర్కి ట్రాన్స్ఫర్ చేసి ప్రైవేట్ సెక్టర్ ద్వారా చిన్న చిన్న శాటిలైట్స్ లాంచ్ చేయబోతున్నారు అని ఇస్రో ప్రకటించింది చాలా కాలం క్రితమే. తర్వాత ఎలిసా టెస్ట్, బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అనేటువంటివి తెలుసుకోవటం కోసం ఎలిసా టెస్ట్ని వాడతారు. ముఖ్యంగా ఎవరైనా ఎయిడ్స్తో ఎఫెక్ట్ అయ్యారా అనేటువంటి దానికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా ఎలిసా టెస్ట్ వాడి ఒకవేళ ఇది పాజిటివ్ వస్తే తర్వాత ఫర్దర్ టెస్ట్ చేస్తారనమాట. తరచుగా మీకు ఎలిసా టెస్ట్ అనేది వార్తల్లోకి వస్తూ ఉంటుంది. సరే, ఇక 2 ముఖ్యమైన విషయాలు. హెల్త్ కేర్ సెక్టర్లో బయోటెక్నాలజీలో వచ్చిన అడ్వాన్సెస్ ఎలా ఉపయోగపడ్డాయి. ఒకటి mRNA వ్యాక్సిన్.
ఇక్కడ ఏదైతే మనకి కరోనా వైరస్ ఉందో, కరోనా వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ జరిగినటువంటి కొద్ది రోజుల్లోనే 2 రోజుల్లోనే ఈ వ్యాక్సిన్ తయారీకి ఉపక్రమించడం జరిగింది. mRNA వ్యాక్సిన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. అది ఎలా సాధ్యమైంది? ఈ బయోటెక్నాలజీలో వచ్చిన మార్పుల మూలంగానే సాధ్యమైంది, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ మూలంగానే. తర్వాత రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఉపయోగించి, మీ అందరికీ తెలుసు, బ్యాక్టీరియాను ఉపయోగించి ఈ ఇన్సులిన్ తయారు చేస్తున్నారు. రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఉపయోగించి వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నారు. నాకు గుర్తున్నంత వరకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనుకుంటాను. సో రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ డిఎన్ఏని, జెనెటిక్ మెటీరియల్ని రకరకాల సోర్సెస్ నుంచి తీసుకొని మనకి రకరకాల డిసీజెస్ కావచ్చు, వ్యాక్సిన్స్ కావచ్చు వాడుతున్నారు. ఉదాహరణకి ఇన్సులిన్, దీన్ని ఈకోలీ బ్యాక్టీరియా నుంచి తయారు చేశారు రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఉపయోగించి. అలాగే మీకు ఇంకొక ఉదాహరణ రీకాంబినెంట్ డిఎన్ఏ వ్యాక్సిన్స్. ఇది రెండోది. మొదటిది ఏం చెప్పాను మీకు, mRNA వ్యాక్సిన్స్. సెకండ్ వచ్చేసరికి రీకాంబినెంట్ డిఎన్ఏ. తర్వాత మూడోది CRISPR-Cas9 టెక్నాలజీ ఎలా డెవలప్ అయింది? హ్యూమన్ జీనోమ్ సీక్వెన్సింగ్ జరిగిన తర్వాత డెవలప్ అయింది. హ్యూమన్ జీనోమ్ సీక్వెన్సింగ్ 2003 కల్లా కంప్లీట్ అయింది. అదొక పెద్ద ప్రాజెక్ట్, $3 బిలియన్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. అమెరికా, ఇతర దేశాల కోఆపరేషన్తో అది కంప్లీట్ చేయగలిగింది. ఈ 3 బిలియన్ బేస్ పెయిర్స్ హ్యూమన్ జీనోమ్ని సీక్వెన్సింగ్ చేసిన తరువాత ఇలాంటి జీన్ ఎడిటింగ్ టెక్నాలజీస్ CRISPR-Cas9 కావచ్చు, అలాగే ప్రైమ్ ఎడిటింగ్, ఒక బేస్ పెయిర్లో ఉండేటువంటి, అంటే నైట్రోజన్ బేస్ ఉంది కదా, దాన్ని కట్ చేయటం, ఒక అక్షరాన్ని మార్చటం, ACG, వీటిల్లో ఏదైనా తప్పు ఉంటే దాన్ని మార్చటం. అలాగే ఇంతకుముందు నేర్చుకున్నాం CRISPR-Cas9 నికేసెస్. ఇవన్నీ కూడా బయోటెక్నాలజీలో వచ్చినటువంటి అడ్వాన్సెస్. అంతేకాకుండా ఈ మనం ఇంతకుముందు నేర్చుకున్నటువంటి యాంటీబాడీస్కి సంబంధించి కూడా మనం MAPs, వాటిని కూడా ఈ బయోటెక్నాలజీలో వచ్చినటువంటి అడ్వాన్సెస్ మూలంగానే సాధ్యమైంది. సో రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ కావచ్చు, అలాగే రెండోది CRISPR-Cas9 కావచ్చు, mRNA వ్యాక్సిన్స్ కావచ్చు, అలాగే బేస్ ఎడిటింగ్ కావచ్చు, CRISPR-Cas9 లీకేజెస్ కావచ్చు, తర్వాత MABs ఇవి కావచ్చు. సో ఇట్లా రకరకాల అడ్వాన్సెస్ మనకి బయోటెక్నాలజీ ద్వారా సాధ్యమయ్యాయి. ఇక నానో టెక్నాలజీ అప్లికేషన్స్ కూడా చాలా ఉన్నాయి. మీకు క్యాన్సర్ డిటెక్షన్కి గోల్డ్ నానో పార్టికల్స్ని వాడతారు. క్యాన్సర్ డిటెక్షన్కి గోల్డ్ నానో పార్టికల్స్ వాడతారు. అలాగే మీకు నానోబాట్స్ ఎలా ఉపయోగపడుతున్నాయి? ఎక్కడైనా బాడీలో ఏదైనా సెల్లో ప్రాబ్లం ఉంటే, అంటే ఇంట్రాసెల్యులర్ మెకానిజం అంటే ఒక సెల్లో ఉన్నటువంటి ఏదైనా ఇబ్బందుల్ని సరిచేయడానికి నానోబాట్స్ని వాడతాం. నానో స్పాంజెస్, మన బ్లడ్ సర్క్యులేషన్ సిస్టంలో ఉన్నటువంటి టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి నానో స్పాంజెస్ని వాడతాం. అలాగే కార్బన్ నానో ట్యూబ్స్, టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తర్వాత నానో స్ట్రక్చర్స్ని ఉపయోగించి బ్రెయిన్లో ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని కూడా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. సో నానోబాట్స్ ఇంట్రాసెల్యులర్ మెకానిజమ్స్ని రిపేర్ చేయడానికి, నానో స్పాంజెస్ ఏదైతే ఉందో బాడీలో టాక్సిన్స్ ఉన్నాయో వాటిని అబ్సార్బ్ చేయడానికి, తర్వాత కార్బన్ నానో ట్యూబ్స్ టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ కోసం, తర్వాత గోల్డ్ నానో పార్టికల్స్, వీటిని డయాగ్నోస్టిక్స్లో వాడుతున్నారు క్యాన్సర్ డిటెక్షన్ కోసం. ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ మీరు మెన్షన్ చేయొచ్చు.
సరే, ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ లెక్చర్ని ఇంతటితో ముగిద్దాం. రేపు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.